హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు చందూస్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకైతే ఈ వీడియో వచ్చి మా అమ్మ వాళ్ళ ఊరు ధర్మవరం అని చెప్పినాను కదండి. ధర్మవరంలో ఏమిటి ఫేమస్ చెప్పండి? మీకు తెలిసే ఉంటుంది, పట్టు చీరలకు ఫేమస్, మగ్గాలకు ఫేమస్. అందుకని ఈరోజు మీకు మగ్గం గురించి పూర్తి వీడియో పెడదామని చెప్పి మీకు చూపిస్తామని చెప్పి వీడియో పెడుతున్నాను. చూడండి, ఇది 3 జాకార్ల మగ్గము. పైన ఉండే దాంట్లో జాకార్లు అంటారు. ఇంకా కింద ఈ వార్పు వచ్చి 18 చీరల వార్పు అంటండి. మా అత్తని వేస్తూ ఉంది. స్కై బ్లూలో బ్రౌన్ కలర్ని వేస్తూ ఉందండి. మనకి ఒకే క్లాత్లో 3-4 షేడ్స్ కలర్స్ కనిపిస్తాయి చూడండి. అది ఎందుకు అలా కనిపిస్తుందంటే నిలువు ఒకలాగా అడ్డం ఒకలాగా నేయడం వల్ల మనకు 3-4 షేడ్స్ కనిపిస్తాయి కలర్స్. ఇంక ఈ చీర కూలి వచ్చి ఎంత అని అడిగితే మా అత్త 2000 అని చెప్పింది. వారానికి 2 చీరలు నేస్తుందంట. 2 చీరలకి 4000 అండి. వారానికి 4000 రూపాయలు పని చేస్తుంది. మగ్గంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయండి. నేసే వాళ్ళకి ఏమీ లేదండి. నేసే వాళ్ళకి లేదు, నేర్పించే వాళ్ళకి లేదు. ఇంకా పెద్ద పెద్ద షాపులు పెట్టుకొని సిల్క్ హౌస్లు పెట్టుకొని అమ్ముకుంటా అంటారు చూడు, వాళ్ళకి ఫుల్గా లాభము. ఇప్పుడు ఈ చీర వచ్చి కాస్ట్ వచ్చి ఒక 5000 ఉంటుందండి. మామూలుగా అయితే 5000-6000 చీర కాస్ట్ వస్తే వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ వాళ్ళు తీసుకొని వెళ్ళి 20,000-30,000కి సేల్ చేసుకుంటారండి. అదే మా దగ్గరికి వచ్చేసరికి 5000 అని మేము చెప్తే, నేను పడిన రేట్ చెప్తే 3000కి ఇస్తారా 2000కి ఇస్తారా అని అడుగుతారు. అక్కడైతే షాపింగ్ మాల్ అయితే ఊరికే వాళ్ళు ప్రైస్ వేసింటారు, దాన్ని చూసి అలాగే కొనేస్తారు. ఇంకా మగ్గం వర్క్ అంటే ఊరికే కాదండి, కింద పెడల్స్ ఉంటాయి, పైన కుచ్చు ఉంటుంది. కుచ్చు లాగితే కింద పెడల్స్ తొక్కితే అవి పైన పోగులు అనేటివి లేస్తాయి. అలా లేయడం వల్ల మనం కొమ్ము ఇస్తాము. దీన్ని కొమ్ము అంటారు. ఇక్కడ నుంచి వస్తుంది కదా, కొమ్ము అంటారండి. కొమ్ములోకి బోటు పెట్టి విసురుతారు. ఇలా విసరడం వల్ల క్లాత్ అనేది ముందరికి వస్తుంది. ఇంక ఈ పైన ఈ అట్టలు ఉన్నాయి చూడండి, మనకు డిజైన్స్ వస్తాయి కదా, బార్డరు, అలాగే మధ్యలో డిజైన్స్, బేలు అలాంటివన్నీ. సెరుగు వస్తుంది కదా, సెరుగుని కొంగుని బేలు అంటామండి మేము. ఇంక ఈ పైన ఈ అట్టలు బొక్కలో ఉండడం వల్ల ఈ 3 ఆ డిజైన్స్ అనేది వస్తాయి. మామూలుగా అనుకుంటారు ఈ డిజైన్స్ ఎలా చేస్తారని, ఈ అట్టల వల్లే డిజైన్ చేస్తారండి. చూడండి, ఆ బొక్కలు ఉన్నాయి, ఆ బొక్కల డిజైన్స్. ఇంకైతే ఇవి కాపర్ జరీ అండి. ఇప్పుడు మా అత్తనే వేస్తుంది కాపర్ జరీ, గోల్డ్ కాపరు. మనకి ఏ డిజైన్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్ వేస్తారు. ఇంక ఇక్కడైతే దీన్ని ట్యూబులు అంటారు. ఇదే నేసేది అడ్డము. ఇంకా బోట్లు ఉన్నాయి చూడండి. ఈ బోట్లు కొమ్ములకి పెట్టి అడ్డం నేయడం వల్ల ఈ బోట్లు లేకపోతే అస్సలు పని జరగదండి. ఇంకా బోట్లు పెట్టి కొమ్ములకి పెట్టి అడ్డం నేస్తారు చూడండి ఇక్కడ. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను మీ చందు. ఓకే అండి, బాయ్.